చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి 4 రోజుల పాటు పర్యటన ప్రారంభమైంది. ఈ పర్యటనలో భాగంగా తొలి రోజు శాంతిపురంలో తన నివాసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆమె సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రామకుప్పం మండలం మిజిలాపురం గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువు, మధ్యాహ్న భోజన సదుపాయాలపై వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్స్ ను పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన భువనేశ్వరి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. విజిలాపురం వద్ద హాంద్రీనివా కాలువను పరిశీలించి కృష్ణా జలాలు కుప్పానికి చేరుకోవడంతో సాగు, త్రాగునీటి సమస్యలు తగ్గాయని రైతులు, స్థానికులు వివరించారు. పిల్లలకి బాత్రూమ్స్ చదువుకుంటారా? ఒక్క నిమిషం. చివరికమ్మా పిల్లల్ని కలుస్తాను. మీరు ఒకసారి నిల్చోండి, ఒకసారి నిల్చోండి. చెట్టు పైన బాగా చూసుకోవాలి. చెట్టుని మేడం అది చెప్తాను. చెట్టు పైన పోయి కుంకుమ పెట్టుకో. అలా మీరు చేయండి. తీసుకో, ఇట్లా తీసుకుని పువ్వు పెట్టాము. చెట్టు పువ్వు పెట్టి దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకోండి.